విజయనగరం జిల్లా ఎంఆర్ కాలేజ్ ఆర్టీఐ అవేర్నెస్ ప్రోగ్రాం. ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడం ఎలా, ఏ విధంగా దరఖాస్తులు పెట్టాలి, వాటి తాలూకు సెక్షన్లు, వీటిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ సిఐ జగదీశ్వరరావు మరియు ఆర్టీఐ అసోసియేషన్ ఫౌండర్ ముత్తు, కాలేజ్ ప్రిన్సిపల్ విచ్చేశారు. ఈ కార్యక్రమం ఆర్గనైజర్ చేసిన వారు విజయనగరం జిల్లా కన్వీనర్ ఎల్లపు సూరి సన్యాసిరావు, స్టేట్ సెక్రటరీ గేదెల శ్రీను, ఆర్టీఐ యాక్ట్ మెంబర్ ఆనంద్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సుకు ఇచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అలాగే మహారాజా కాలేజ్ విజయనగరం నందు సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు ఏర్పాటు చేయటకు విశేషమైన కృషి చేసిన సన్యాసిరావు గారికి, జి సులువు గారికి, అలాగే మా అసోసియేషన్ యొక్క సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు నందు పాల్గొనడానికి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఇప్పటి వరకు వేదిక అలంకరించిన కానీ అసలు అవేర్నెస్ తెలియదు, దీని గురించే తెలియదు. దాని మీద ఎలా వస్తారు, కాగా రావాలంటే వాళ్ళకి టెంపరీ విత్ ఇమీడియట్ బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు వస్తే మాకేంటి ఉపయోగం అనేవాడి క్రమం ఎదురాదు. కానీ ఎవరైతే డిగ్రీ పీజీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి దీని మీద అవేర్నెస్ కల్పించడం ద్వారా సొసైటీలో కొంత ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు తెలుస్తుంది కాబట్టి డెఫినెట్లీ మీ పేరెంట్స్ కూడా చెప్పడానికి అవకాశం ఉంది కదా. మీకు మీ పేరెంట్స్ చెప్పడానికి అవకాశం ఉందా లేదా? ఈ రోజు ఆర్టీఐ గురించి మీరు తెలుసుకున్నది, మీరు ఇంట్లో మీ పేరెంట్స్ కి ఆర్టీఐ ఏంటిది, దీనివల్ల ఇవి ఉపయోగాలు ఉన్నాయి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇలా పరిష్కరించుకోవచ్చు అని మీ పేరెంట్స్ తో మినిమం ఒక 30 గురించి పెట్టలేదు. అప్పుడు పెట్టినప్పుడు ఎవరి ఆధ్వర్యంలో పెట్టారు, ఇంకా ఇంకా అంటే అప్పుడే ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ డౌట్ గురించి నేను ఇందాక చెప్పినప్పుడు కూడా చెప్పాను. మనకి 1940s చేసుకుని బిఫోర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాలేదంటే స్వాతంత్రం ముందు లేదు. తర్వాత మనం చేసినటువంటి కొన్ని పోరాటాల ఫలితంగా స్వాతంత్రం అనేటువంటి వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేటువంటి యాక్ట్ అనేటువంటిది లేదు. మనం ఎప్పుడు కూడా సమాచార చట్టం అనేది అక్టోబర్ 12, 2005లో వచ్చింది. ఈ చట్టం ఇది ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు, సంస్థల నుంచి ఏ సమాచారాన్నైనా, ఎటువంటి సమాచారాన్నైనా తీసుకునే ఒక అధికారాన్నే సమాచార హక్కు చట్టం అంటారు. దీనికి మనం సమాచారం తెలుసుకోవాలి. ప్రతి వెళ్ళే ప్లేస్కి వెళ్ళిన దగ్గర సమాచార బోర్డు అనేది ఉండాలి. ఏ విధంగా ఉండాలి అంటే అక్కడ ఆఫీసర్స్, అక్కడ పనిచేసే ఉన్నతాధికారులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ ఆఫీస్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నేమ్స్, నెంబర్స్, అలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఏ విధంగా సహాయపడతారనే ఇన్ఫర్మేషన్ ప్రతి ప్లేస్లో ఇవ్వాలి. అది మన సమాచార హక్కులో చట్టం. దీనికి 7 అధ్యాయాలు, 31 సెక్షన్లు ఉన్నాయి. అలాగే దీని యూజెస్లో గట్టి అన్నవరం అనే ఒక సంఘంలో వెంకటేశ్వరన్ అని ఒక ఆయన దీన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు. ఆయన ఒక రోజు ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటుండగా అక్కడ సమాచార హక్కు చట్ట కార్యకర్తలు అదే రికార్డుగా అయితే దానికేం చేయలేకపోయానండి. కానీ నాకన్నా ముందు ఉన్న రికార్డు చూశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న గన్న కన్నా గన్న ఫీజు ఎక్కువ. కళానికి ఉన్నంత వాల్యుబుల్ ఇంకోటి ఉండదని నా యొక్క అభిప్రాయం. అలాగే చాలామంది చెబుతూ ఉంటారు ఆర్టీఐ అంటే బ్రహ్మాస్త్రం అని. బ్రహ్మాస్త్రం అనగానే అది ప్రాణం, ఇతర వ్యక్తుల్ని చంపడానికి కాదు, కేవలం మన గురించి మనకి కావాల్సిన సమాచారాన్ని కలమ రూపంలో అడగటం.
ఆ యొక్క సెక్షన్ల గురించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పెద్దలు వివరిస్తారు కూడా. ఆర్టికల్ 19 ఆఫ్ ఏలో క్లియర్గా చెప్తున్నారు, ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరిని అడగాలి. అడగకపోతే మీరు ప్రశ్నించకపోతే బానిసలుగా ఉంటే లేదా కాస్త ఓపెన్గా మాట్లాడుకుంటే ఆ స్థాయిలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆచరణలో ఉన్నటువంటి చాలా చట్టాలలో ఈ చట్టం అనేది చాలా శక్తివంతమైనది. అయితే ఏ చట్టమైనా భారతదేశంలో దాన్ని ఎంత పదునుగా వాడతామో, ఎంత పదును వినిపిస్తుందో మాత్రమే